ఒక రాక్షసుడు ఒక శివుడు కోసం వరం ఇవ్వాలని చెప్పి చాలా ఘోరమైనటువంటి తపస్సు చేశాడంట. తపస్సు మెచ్చి శివుడు ప్రత్యక్షమయ్యాడు. ఏదైనా వరం ఇవ్వాలంటే మరి ఆ రాక్షసుడు చాలా క్రూరమైన వాడు. ఎలా తప్పించుకోవాలా అని శివుడు ఆలోచించి ఈ భూమి మీద ఎన్ని చెట్లు పుట్లు ఉన్నాయో నువ్వు ఒక వారం రోజుల్లో లెక్కేసుకుందా అని చెప్పి పంపించాడంట. అతను గబగబా వెళ్ళి 3 రోజులకే లెక్క వేసుకుని తీసుకుని వచ్చాడంట. తర్వాత మళ్ళీ ఆకాశంలో నక్షత్రాలు ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టుకుని 15 రోజులకి రమ్మంటే ఒక వారానికే నక్షత్రాల లెక్క అప్పచెప్పాడంట. తర్వాత సముద్రం దగ్గర ఇసుక రేణువులు ఉంటాయి, అవన్నీ లెక్క పెట్టుకుని ఒక 2 నెలల్లో చెప్పంటే అవి కూడా చెప్పి తీసుకొచ్చి వచ్చి లెక్క 1 నెల రోజులకే చెప్పాడంట. శివుడు అప్పుడు ఏం చేయాలో అర్థం కాక ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఉంటాడు, ఆయన అబద్ధాలు చెప్తూ ఉంటాడు. ఆయన ఎన్ని అబద్ధాలు చెప్పాడో లెక్కేసుకుని రమ్మని పంపిస్తే ఆ రాక్షసుడు వెళ్ళిపోయాడంట. ఇంకా లెక్క కడతానే ఉన్నాడంట. మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పబోయే హామీలు అబద్ధాలు ఆ విధంగా ఉంటాయి. కాబట్టి మన రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించండి, ఈరోజు నిజాయితీగా ఉన్న నాయకుడు ఎవరు, అబద్ధాలు చెప్పేటువంటి నాయకుడు ఎవరు అని. మరి చివరిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మన కోసం పాలన చేస్తున్నారు. జగనన్న అనే జగన్మోహన్ రెడ్డి అనే నేను మీకోసం, ఆఫ్ ద పీపుల్, ఫర్ ద పీపుల్, బై ద పీపుల్, ఫర్ ఎవర్ అండ్ ఎవర్ మీ ముఖ్యమంత్రిగా ఉండే విధంగా మీ క్షేమం కోసం నేను పాలన చేస్తున్నాను అని ధైర్యంగా చెప్పగలుగుతున్నారు. అన్న మళ్ళీ తిరిగి మేలో మీ ప్రమాణ స్వీకారానికి ఇలా లక్షలాదిగా తరలి వచ్చి మేమందరం మీకు అండగా ఉంటామన్నా, మేమంతా మిమ్మల్ని ముఖ్యమంత్రిగా తిరిగి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామన్నా అని తెలియజేసుకుంటూ, మరి మీరంతా సిద్ధమేనా? సిద్ధపడి వచ్చారా? జై జగన్. థ్యాంక్ యూ.